Namaste, dear students. Why can't we speak English as we speak Telugu? తెలుగు మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేము? ఆబ్వియస్ ఆన్సర్ ఇస్ తెలుగు ఈజ్ అ మదర్ టంగ్. మదర్ టంగ్ అయితే మదర్ టంగ్ అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం. ఎన్నో విషయాలు మనం షేర్ చేసుకుని ఉంటాం. వేరేస్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి అలా కాదు. ఓకే, తెలుగు మాట్లాడినంతగా మనం ఇంగ్లీష్ మాట్లాడం. తెలుగులో షేర్ చేసిన విషయాలు మనం ఇంగ్లీష్లో షేర్ చేయం. కాబట్టి మనం తెలుగు మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ మాట్లాడలేం. కానీ తెలుగులో చెప్పేవన్నీ అంటే సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన లైఫ్లో ఉన్న ఈవెంట్స్ అన్నింటినీ ఇంగ్లీష్లో చెప్పడం కూడా ప్రాక్టీస్ చేస్తే రియల్లీ ఇంగ్లీష్ని బెటర్గా మాట్లాడవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అనగానే ఇమీడియట్గా మై నేమ్ ఇస్ సో అండ్ సో అండ్ మై ఫాదర్ ఇస్ సో అండ్ సో, మై మదర్ ఇస్ సో అండ్ సో అండ్ ఐ వర్క్ సమ్వేర్ అండ్ ఐ am వర్కింగ్ హియర్ అని ఇలా మనం డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాం. బికాస్ వీ హ్యావ్ ప్రాక్టీస్డ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. దాన్ని ఒక ఫార్మేట్గా మనం తయారు చేసుకొని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ని మనం కంప్లీట్గా ప్రాక్టీస్ చేసాం. ఓకే, ఆల్రెడీ మన లెసన్స్లో కూడా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఎలా చెప్పాలో ఇవ్వటం జరిగింది. ఓకే, ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ని ప్రాక్టీస్ చేసినట్లుగా మన లైఫ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మనం ప్రాక్టీస్ చేస్తే మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకి టెల్ మీ అబౌట్ యువర్ స్కూల్, tell me about your childhood days, tell me about your school friends, tell me about your school headmaster and teachers అని అంటే మనం నిజంగా చెప్పలేము ఇమీడియట్గా. బికాస్ వీ హ్యావ్ నెవర్ ప్రాక్టీస్డ్ ఇట్ యాజ్ వీ ప్రాక్టీస్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ప్రాక్టీస్ చేసినట్లుగా మనం టెల్ మీ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ని వాటిని ప్రాక్టీస్ చేయలేము. కానీ అవి కూడా మనం ప్రిపేర్ చేసి ప్రాక్టీస్ చేసుకుంటే లాంగ్వేజ్లో ఎవరైనా ఎప్పుడైనా అడిగినప్పుడు ఇమీడియట్గా మన ఎక్స్పీరియన్సెస్ మన డేస్ని షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. అసలు వీటిని ఎలా చేయాల్సి అంటే టెల్ మీ అబౌట్ యువర్ స్కూల్ డేస్, టెల్ మీ అబౌట్ యువర్ స్కూల్ ఫ్రెండ్స్, టెల్ మీ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ డేస్ అని చెప్పేటప్పుడు యూజువల్గా మనం ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ సో అండ్ సో టౌన్, సో అండ్ సో విలేజ్. మై పేరెంట్స్ ఆర్ మన పేరెంట్స్ నేమ్స్ అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అండ్ వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ రిలేటివ్స్. In my childhood, we had a lot of relatives. Among them, I liked my aunt. Very much. Okay, and she would pamper me a lot. అంటే ఆమె ప్యాంపర్ చేసేవారు. she used to pamper. ఏదైనా వాడచ్చు. And I will tell you the difference between would and used to at the end of the lesson. Okay, she would pamper me a lot. And I studied in so and so town. I studied at so and so school. Okay, it's really ఇప్పుడు మనం స్కూల్ గురించి చెప్తాం. It's really an ideal school. Of course, every school was ideal school those days. Okay, my school is a big one. Okay, and it has a big building. My school has a big building and it has spacious classrooms. So all the classrooms are well ventilated and well furnished. Okay, we had a big playground. We would play different games after the school is over. After the school is finished, the school was finished. Okay, we would play different games. Okay, our headmaster or you can say our principal was not only a good administrator but also a good teacher. Okay, he used to teach us maths, he used to teach us English, whatever. Okay, and all the teachers were very friendly with us, and all the teachers were very hardworking. Okay, and result oriented, and they were very friendly with us. Okay, I liked my English teacher and Telugu teacher very much because I was very interested in languages. Best friend was in school is me best friend name ni cheptaniki try cheyandi. And we would take part in various cultural activities like debates and singing, acting, etc. We would participate. Okay, take part means participate. Okay, and we didn't have any TVs those days. Okay, so our only entertainment was cinema. Of course, our only entertainment was cinema. We would go to movies every Sunday, and my father would give me ₹5 every Sunday. Okay, and Sunday was like a festival day for us. Okay, on New Year Day we would go to each and every friend's house. Okay, with greeting cards in hands. Okay, my childhood days
or really golden days in my life, and I never forgot those days in my life. ఇలా ఒక డిస్క్రిప్షన్ని తయారు చేయండి. డిస్క్రిప్షన్ తయారు చేసుకుంటే మీ లైఫ్లో, అంటే ఇందులో యాజ్ ఇట్ ఈస్గా అన్నీ తీసుకోమని కాదు, మీ లైఫ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్, మీ లైఫ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ని తయారు చేసుకొని ఆ తయారు చేసుకున్న దాన్ని ప్రాక్టీస్ చేసేయండి. ఓకే, ఓ 4-5 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఏ పాయింట్స్ చెప్పాలి, ఏ పాయింట్స్ చెప్పొద్దు అనేది ప్రాక్టీస్ చేసుకుంటాం. ఎక్కడ మీ స్కూల్ డేస్ ఎక్కడ జరిగాయండి, మీ చైల్డ్హుడ్ డేస్ ఎక్కడండి అని అంటే ఆటోమేటిక్గా మనకి ఇందులో పాయింట్స్ రికలెక్ట్ చేసేసుకుంటాం. రిమెంబరెన్స్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఈజీగా మనం స్కూల్ డేస్ అంటే ఐ వాజ్ బ్రాటప్ ఇన్ సో అండ్ సో టౌన్ సార్ అని మొదలెట్టేస్తాం. ఓకే, మై ప్రిన్సిపల్ వాజ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ హీ వాజ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ హీ యూస్ టు టీచర్స్, హీ వుడ్ టీచర్స్ మ్యాథ్స్. ఇలా మనం వెంటనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, బికాస్ ఆ పాయింట్స్ పైన మనకు ఐడియా ఉంది కాబట్టి. సో ప్రతి ఈవెంట్ని ఈ రకంగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వుడ్ యూస్ టు మధ్యలో డిఫరెన్స్ ఏంటి? వుడ్ యూస్ టు రెండింటిని యూజువల్గా పాస్ట్లో జరిగిన, అంటే ఆడేవాళ్ళము, తాగేవాళ్ళము, చేసేవాళ్ళము, తినేవాళ్ళము అని చెప్పడానికే యూజ్ చేస్తాం. కానీ వుడ్ అనేది యూజువల్గా రిపీటెడ్ యాక్షన్కి చేస్తాం. యూస్ టు అనేది హ్యాబిట్స్కి చేస్తాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిపీటెడ్ యాక్షన్ అండ్ హ్యాబిట్? ఫర్ ఎగ్జాంపుల్, నేను స్వీట్స్ తినేవాడిని, దిస్ ఇస్ హ్యాబిట్. స్వీట్స్ తినేవాడిని. ఓకే, మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, ఇది హ్యాబిట్ కాదు, రిపీటెడ్ యాక్షన్. ప్రతి సంక్రాంతికి మేము మా గ్రాండ్ మా ఇంటికి వెళ్ళేవాళ్ళం, ఇది రిపీటెడ్ యాక్షన్. నేను స్వీట్స్ తినేవాడిని, ఇది హ్యాబిట్. యూజువల్గా వీ వుడ్ గో టు అవర్ గ్రాండ్ మాస్ హౌస్ ఫర్ ఎవ్రీ సంక్రాంతి. వీ వుడ్ గో టు అని అన్నాం, ఎందుకంటే వెళ్ళే వాళ్ళము, ఇది రిపీటెడ్గా జరిగేది కాబట్టి వుడ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఐ యూస్ టు ఈట్ స్వీట్స్, నా అలవాటు. ఐ యూస్ టు స్మోక్, ఐ యూస్ టు ఈట్ స్వీట్స్. ఓకే, అండ్ ఏదైనా ఇలా ఐ యూస్ టు ప్లే క్రికెట్, అలవాటుగా నేను రెగ్యులర్గా క్రికెట్ ఆడేవాడిని, నాకు అలవాటు. ఐ యూస్ టు ప్లే క్రికెట్. కానీ మేము స్విమ్ చేసేవాళ్ళం అప్పుడప్పుడు. ఓకే, వెనెవర్ వి గాట్ ఫ్రీ టైం వీ వుడ్ స్విమ్ చేసేవాళ్ళం. ఇది అలవాటు కాదు, రిపీటెడ్గా కొన్నిసార్లు చేసేవాళ్ళం. సో యు మస్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిపీటెడ్ యాక్షన్స్ అండ్ హ్యాబిట్స్. హ్యాబిట్స్కి యూజువల్గా యూజ్ టు వాడతాం, రిపీటెడ్ యాక్షన్స్కి మనం వుడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రిపీటెడ్ యాక్షన్స్ అయినా హ్యాబిట్స్ అయినా యూజ్ టు వాడేయచ్చు, కానీ వుడ్ని మాత్రం పాస్ట్ హ్యాబిట్స్కి యూజ్ చేయకూడదు. కాబట్టి ఎప్పుడైనా వుడ్ కరెక్ట్గా తెలిస్తే వుడ్ని యూజ్ చేసేయండి, అదర్వైజ్ యూజ్ టు వాడేయండి. ఎందుకంటే యూజ్ టు ఎక్కడైనా వాడచ్చు, వుడ్ని మాత్రం కేవలం రిపీటెడ్ యాక్షన్స్తోనే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇంగ్లీష్ చక్కగా మాట్లాడాలంటే ప్రతి ఈవెంట్ని మనం తయారు చేసుకొని ప్రాక్టీస్ చేసేసుకోవడం అనేది చాలా 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 మంచిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.